నువ్వు నాకు ఇచ్చినావా డబ్బు? యూ గేవ్ మీ, నువ్వు నాకు తీసుకో అమ్మా ఈ భూమి, ఇది నీది ఇల్లు అని పుక్కానికి ఇచ్చినావా చెప్పండి ఫస్ట్. మేము 70 lakhs 80 lakhs ఇప్పుడు 1 crore నడుస్తుంది మా దగ్గర ప్రాపర్టీ. అలాంటి ఇళ్లలో మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈఎంఐలు కట్టుకుని ఈఎంఐలకి లోన్లు పెట్టుకుని అన్ని వెరిఫికేషన్స్ చేసుకున్నాం. మేము అంత తెలివి తక్కువ వాళ్ళం కాదు. టెక్నికల్ వ్యాలిడేషన్, లీగల్ వ్యాలిడేషన్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డన్. హెచ్ఎండిఏ వాళ్ళు వచ్చి వాటర్ బాడీస్కి ఓకే ఇట్స్ ఆల్ రైట్, అది నాలా అక్కడ 9 మీటర్లు మీకు వెనకాలనే ఉన్నది, ప్రాబ్లం లేదు అన్నీ ఇచ్చినాక మేము తీసుకున్నాం. ఒక బుద్ధి ఉన్న ఏ మనిషి అయినా ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇవన్నీ చేసుకోకుండా చేయడు. 1 crore ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఎంత వెరిఫికేషన్ చేసుంటాం. అప్పుడు లేని బఫర్ జోన్స్ ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసుకుని ఒక ప్రాపర్ ఇది లేదు. లైక్ ఏమి ఇస్తారు మీకు? ఓకే వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఫర్ ద డెవలప్మెంట్ దే కెన్ టేక్, బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద డెవలప్మెంట్? పీపుల్ లివింగ్ దేర్ షుడ్ నో. వాళ్ళు ఏం చేయబోతున్నారు అక్కడ? మాట్లాడితే ఇది డెవలప్ చేస్తాం ఏం చేయబోతున్నా? డిపిఆర్ లేదు. ఎంఆర్డీసీఎల్కి వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగితే మీ ప్లాన్ ఏంటండి, ఎంతవరకు తీసుకుంటారు, అవసరమైనంత తీసుకుంటారు, అసలు ఎంత తీసుకుంటారు? నో ఐడియా. మాకు లేదమ్మా, మాకు తెలియదు, ఇంకా డిపిఆర్ రాలేదు, వచ్చినాక మేము చెప్తాం. ఇంకా పెట్టలేదు, స్టోన్స్ పెట్టినాక మేము చెప్తాం. మరి ముందే ఇల్లు కోసం ఎందుకని మాట్లాడుతున్నారు మీరు? ఏమీ లేకుండా ముందే ఇల్లులు తీసేసుకుంటా అంటే ఆయన ఆల్రెడీ మాకు అక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తాం. దేనికి మెంటల్గా ప్రిపేర్ చేస్తారు? మా ఇల్లు ఇచ్చేమన్నా? ఎందుకు ఇస్తాం? మేము మెంటల్లో అయితే కాదు, ఆల్రెడీ మాకు తెలుసు మాకు ఏం జరుగుతుందో, చుట్టూ అంతా చూస్తూనే ఉన్నాము, అన్నీ తెలుసు, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాము.